నమస్తే తెలంగాణ సమగ్ర వార్త ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి వెల్లంకిలో కొత్త గ్రామ పంచాయతీ భవనం సొంత నిధులతో కట్టించిన సర్పంచ్ ఎడ్ల మహేందర్, నకరేకల్ ఎమ్మెల్యే లింగయ్యతో కలిసి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభం. ఖమ్మం రూరల్ మండలంలో పాలేరు ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కందాల ఉపేందర్ రెడ్డి. సత్తుపల్లి ఎస్టీ హాస్టల్లో యూనిఫామ్లు పంపిణీ చేసిన శాసనసభ్యుడు సండ్రా. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో బీఆర్ఎస్ జోష్. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో చేరిన కాంగ్రెస్ బీజేపీ క్యాడర్. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు జై కొట్టిన కార్యకర్తలు. మహిళా దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీలు. ఆదిలాబాద్లో కలెక్టరేట్ ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రదర్శన. మంచిర్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. బులెటిన్ అప్డేట్ చూస్తే ఉమెన్స్ డేని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వారం పాటు నిర్వహించే మహిళా వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు. రైతులకు మేలు చేకూరాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు ఏమని విమర్శించాలో అర్థం కాక సతమతమవుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో పచ్చని పంటలతో కలకలాడుతుందన్నారు. ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువగా వరి సాగు చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. వ్యవసాయం నిజంగా ఎంత బాగా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఎప్పుడో మేము రివ్యూ చేస్తూ ఉంటుంది. యాసంగి పంటలో తెలంగాణలో ఎన్ని ఎకరాలు నాట్లు పడ్డది అంటే 54 లక్షల ఎకరాలు నాట్లు పడ్డది. ఇప్పుడే ఈ చిన్నగుండెవెల్లి క్లస్టర్లో ఎన్ని ఎకరాలు నాట్లు పడ్డదని ఏఈఓని అడిగిన. 2800 ఎకరాలు నాట్లు పడ్డది అన్నది. ఇంతకుముందు ఎంత పడుతుండే యాసంగి పంటల? తెలంగాణ రాకముందో కాళేశ్వరం రాకముందంటే 400-500 ఎకరాలు పడితే ఎక్కువ ఉండేది. ఇప్పుడు 2800 ఎకరాలు నాట్లు పడ్డదంటే ధైర్యం ఏంది? సకాలంలో ఎరువులు, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, చెరువులు బాగా చేసుకోవడం, స్ప్రింక్లర్ సెట్లు అందించడం, అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం. మొన్నొకైనా చంద్రబాబు నాయుడు అక్కడ టీవీలో మాట్లాడి మీరు కూడా చూసే ఉంటారు. తెలంగాణలకు తెలుగుదేశం రాకముందట గట్కనే తిన్నారు, జొన్నలే తిని బతికిర్రు, అన్నం బువ్వ పెట్టు మేము నేర్పినాము అన్నాడు. అన్నం అంటే వాళ్ళు పెట్టిందట. అయితే నేను మొన్న లెక్క తీసిన, ఈ యాసంగిలో ఆంధ్రలో ఎంత నాట్లు పడ్డాయి, తెలంగాణలో ఎంత పడ్డది అని తీసినాం. మన దగ్గర 54 లక్షల ఎకరాలు ఇప్పుడు యాసంగిలో వరి పంట నాట్లు పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఎంత పడ్డది ఎవరైనా చెప్తారా? 16 లక్షల ఎకరాలు పడ్డది. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం మనకు? వాళ్ళదేమో యాసంగి మీద 16 లక్షలు, మనది 54 లక్షలు. మరి ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టుదే? తెలంగాణలో పండిన పంట 4 రాష్ట్రాలకు అన్నం పెడుతున్నది. మనకు సరిపోగా చుట్టూ 4 రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితికి తెలంగాణను చేర్చిండు మన కేసీఆర్ గారు. అంటే ఇంత గొప్ప మార్పు వచ్చింది. కానీ ఆయిల్ పామ్ లాంటి పంట ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోగలిగితే దానికి చీడపీడ బాధ లేదు, కోతుల బాధ లేదు, అది కొంచెం మంచి పంట.
లాభదాయకమైన పంట. దాదాపు అన్ని ఖర్చులు పోగా 1,50,000 రూపాయలు రైతుకు మిగులుతాయి. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద పామాయిల్ కోసం పెట్టినాం. మొన్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటే విద్యుత్ శాఖ మంత్రి ఆ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు గారు నా దగ్గరికి వచ్చింది. మధ్యలో ఒక 3-4 రోజులు కిరిమిదైంది కరెక్ట్. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మనకు తెలంగాణ వచ్చినాడు 7,000 మెగావాట్లు ఉంటే మేము డబుల్ 14,000 మెగావాట్లకు తయారైనాం, కానీ ఇప్పుడు 16,000 అవసరం అవుతుంది. అసలు 54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిండ్రు, 30 లక్షల మోటార్లు గుంజుతున్నాయి నీళ్లను. రోజు 30 లక్షల మోటార్లు పొద్దున్న దాకా తిరిగితే ఎక్కడి కరెంటు చాలతలేదు, బయట కొనాలంటే 25 రూపాయలు 30 రూపాయలకు ఒక యూనిట్, 30 రూపాయలకు ఒక యూనిట్. మీ బోర్ కాడ మీ బావి కాడ రూపాయి లేకుండా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. ఆ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ బోరు కాడ బావి కాడ మనం మీటర్ పెట్టలేదని 30,000 కోట్లు ఆపేసింది. వాళ్ళు ఏమంటున్నారు, బోరు కాడ బావి కాడ మీటర్ పెట్టండి, రైతు ఇంటికాడికి బిల్లు పంపండి, అట్లయితే మీకు 30,000 కోట్లు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని ఆగవచ్చు. మంత్రి గారు అందరూ మీటర్ పెట్టేది లేదు, వాడు ఇయ్యకపోయి నేను మాత్రం మీటర్ పెట్టాను మన కేసీఆర్. 30,000 కోట్లు బంద్ అయిపోయింది. పక్కపొంటి అందరు తెచ్చుకున్నారు మన సొమ్ముతో. మన ఆనుకోనున్న తెలంగాణ ఆనుకోనున్న మిగతా రాష్ట్రాలంతా సంతకాలు పెట్టిండ్రు, మీటర్లు పెట్టిండ్రు, బిల్లులు పైసలు తెచ్చుకున్నారు. అది 30,000 అట్లా. ఎఫ్ఆర్బిఎంలో 14,000 కోత పెట్టింది. ఫైనాన్స్ కమిషన్ మనకి ఇవ్వమని చెప్పిన 5,000 కోట్లు ఇవ్వకుండా ఎగబెట్టింది. మరి మనకేమో చెయ్యి కుత్తమైంది, ఏ రాపటట్లేదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా, ఎమ్మెల్యేలకో మంత్రులకో ఇంకెవరికైనా జీతాలు తక్కువ చేసినా సరే, బంద్ పెట్టినా సరే 3,000 కోట్లు కొనుండ్రి, కరెంటు మాత్రం రైతుకి ఇచ్చేయాల్సిందే. తెలంగాణ మరి ఇలా గెలిచిందా, ఓడిందా, బాగుపడ్డదా, వెనుకకు పడ్డదా, దీన్ని బట్టి అర్థం చేసుకోలేమా మనం. ఇవాళ ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే వాళ్ళకి ఏమని విమర్శించాలో అర్థమవుతలేదు. వాడు కూలగొడతా అంటుండ్రు, వాడు పేల్చేస్తా అంటుండ్రు. అంతకు మించి ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళకి ఎంతసేపు కట్టుడు తెలియదు, కూలగొట్టుడు తప్ప. మన కేసీఆర్ ఏమో తెలంగాణను నిలబెడదాము, తెలంగాణను ఇంకా పెద్దగా చేద్దామని మన కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే వాళ్ళు నిందలు వేసి, నీలాప నిందలు వేసి నిండా ముంచాలి తెలంగాణను చిన్నగా చేయాలనేటువంటి ప్రయత్నం ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. వాళ్ళు మరి నిజంగా చేసేటోళ్ళు వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఉన్నది, కర్ణాటకలో పక్కపొంట మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. మరి ఆడ ఏమన్నా ఈ తెలంగాణ లెక్క ఏమన్నా అవుతున్నాయా చెప్పుంది? తెలంగాణలో ఇచ్చినట్టు రైతు బంధు ఇస్తుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇస్తుండ్రా, ఆసరా పెన్షన్ ఇస్తుండ్రా, కేసీఆర్ కిట్ ఇస్తుండ్రా, మనలాగా ప్రాజెక్టులు కట్టిండ్రా, మనలాగా కరెంట్ ఇస్తుండ్రా? ఆడనంటే ఇయ్యరట వాళ్ళ అధికారం ఉన్న కాడ. ఈడ మాత్రం మన మీద బుద్ధ చల్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ ఎడ్ల మహేందర్ని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టినందుకు ఆయన బాధ్యత చెప్పండి. ఎంపీపీ గారు, సీఎం కేసీఆర్ యాదవ్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన యాదవ సంఘ భవనాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పాలనలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నాయని మంత్రులు తెలిపారు. ఇంత మంచిగా అందమైన యాదవ్ భవన్ ప్రారంభించుకున్నందుకు యాదవ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.
యాదవ్ చైర్మన్ మేయర్ రావాలని చెప్పి జవహర్ నగర్లో కావ్యను అయ్యప్ప బిడ్డను వాళ్ళ కుటుంబాలు ఆడ మేయర్ చేసిన ఇక్కడ చైర్మన్ చేసిన నేనే. దీనికి మన అవకాశాలను కూడా సహకారం ఉన్నది. దానికి తోడు 30-40 సంవత్సరాల సంది కూడా మైసమ్మ గుట్టకు ఎవరు కూడా ధర్మకర్తలు లేరు. దానికి కూడా మొత్తం యాదవ్ను చైర్మన్ చేసి మొత్తం యాదవ్లనే మొత్తం ధర్మకర్తలు చేసిన దానికి మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ రోజు యాదవ సంఘ భవనాన్ని ఇక్కడ అద్భుతంగా నిర్మించడమే కాకుండా మా స్థలదాతలు మీరు స్థలాన్ని దానం చేస్తే మా పావుని జంగయ్య యాదవ్ గారు ఎంతో అద్భుతంగా ఈ నిర్మాణం చేపట్టడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు, యాదవులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చరిత్రలో ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమాలని యాదవులకు ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న 72వ జయంతి సందర్భంగా రసూల్పుర సిల్వర్ కాంపౌండ్లో ఆయన విగ్రహాన్ని మంత్రులు తలసాని మల్లారెడ్డి ఆవిష్కరించారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహనీయుడని మంత్రులు కొనియాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సాయన్న చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సాయన్న కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సాయన్న విగ్రహానికి నివాళులర్పించారు. అందరు రావాలి. దయచేసి ఈ రోజు మరి దీనికి చాలా కష్టపడినటువంటి ఎమ్మెల్యే సాయన్న గారి అందరూ కూడా కూర్చొని మంచిగా కూర్చోండి. అందరూ కూడా కూర్చోండి. ఎవరైతే మన కోసం ఆలోచన చేసిన వాళ్ళని శాశ్వతంగా గుర్తు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు సాయన్న గారి జన్మదినం. వారి మధ్యకాలంలోనే మరణించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంతో కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ సిల్వర్ కాంపౌండ్లో పేద ప్రజలు ఉన్నారు, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టేయాలనేటువంటి వారి యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆల్రెడీ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది, మీకు అందరికీ తెలుసు. కానీ వారందరూ బస్తీ వాస్తవ్యులందరూ కలిసి ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవాలి. ఈరోజు వారి పుట్టినరోజు కాబట్టి జన్మదినం జరుపుకోవడమే కాకుండా మరి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా చేపట్టడం జరిగింది. మొన్ననే మరణించిన మన సాయన్న గత 30 సంవత్సరాల సంది కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఈసారి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహావిష్కారం చేసుకోవడం, అది కూడా రసూల్పురలో 2BH కాలనీలో వాళ్ళందరూ కూడా కొత్తగా వాళ్లకు పాత ఇండ్లు తీసేసి కొత్తగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశం చేపించిన ఘనత కూడా మన సాయన్న గారు. ఇప్పుడు ఆయన విగ్రహమే ఆయన బర్త్డే నాడు ఈరోజు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి మన సీనన్న కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళందరూ, ఆయనకు కొడుకులు లేరు కానీ కాలనీ వాసులంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్న కొడుకులంతా కూడా ఆయన కొడుకులనే కూడా భావించి వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళకి ఇల్లు కట్టించి కొత్త డబుల్ బెడ్రూమ్ల గృహప్రవేశం చేపించిన ఘనత కూడా మన సాయన్న. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. అంకాపూర్కి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నామని నేతలు తెలిపారు. देश की नेता देश की नेता देश के नेता कैसे हो? केसीआर जैसा हो. जीवनानंद नायकत्व, जीवनानंद नायकत्व. जय तेलंगाना, जय तेलंगाना. केसीआर गाరి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
జై తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, జంక్షన్లో నూతన డివైడర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు డిఎంఎఫ్టి ద్వారా మున్సిపాలిటీ నిధుల ద్వారా ఇక్కడ ఐబీ నుండి ఏసీసీ వరకు మీడియా అంటే పెద్ద డివైడరు, మధ్యన సెంట్రల్ లైటింగు, ఇక్కడ నుంచి దాదాపు ఏసీ దాకా 3,60,00,000 రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీ నిధులు దాదాపు 4 కోట్ల రూపాయలతోటి 4 చౌరస్తాలు, మొదటి చౌరస్తా ఐబీ, రెండో చౌరస్తా వెంకటేష్ టాకీస్, మూడో జంక్షన్ ఇంప్రూవ్మెంటు బెల్లంపల్లి, 4గో జంక్షన్ ఇంప్రూవ్మెంటు లక్ష్మీ టాకీస్ కాడ 4 జంక్షన్ ఇంప్రూవ్మెంట్లకు 4 కోట్లతోటి బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ డివైడరు లైటింగ్ కూడా కొత్త లైటింగ్ పెట్టే కార్యక్రమానికి ఒక దిక్కేమో 4 కోట్లు, ఒక దిక్కో 3,60,00,000, 7,60,00,000 రూపాయలతోటి ఇది చూడముచ్చటగా మంచిర్యాల పట్టణానికి శోభ వచ్చే దిశగా చేసే కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ నెల 8 నుంచి ప్రత్యేకంగా మహిళల కోసం ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టబోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ ఈసారి మనం కొత్తగా చేయబోతున్నాం ఏంటి అంటే, మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా క్లినిక్స్ అనేసి ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లోనూ, బోత్ కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో, ఈ 2 నియోజకవర్గాలలోనూ 2 క్లినిక్స్, మహిళా క్లినిక్స్ మనం స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా డాక్టర్తో సహా ప్రతి ఒక్కరు కూడా మహిళలు మాత్రమే అక్కడ డాక్టర్స్ పనిచేయడం జరుగుతూ ఉంది. సో దట్ మహిళలకు ఇప్పుడు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉంటా ఉన్నాయో, సో చాలా మట్టుకు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లా ఇబ్బంది కలగకుండా వాళ్ళు నిర్మోహమాటంగా వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే, ఆరోగ్య సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం అయ్యే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఈ మహిళా క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు సకల సౌకర్యాలను కల్పిస్తుందన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నిర్మల్ జిల్లా బైన్సా డిపోలో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు బైన్సా నుంచి బాసరా మీదుగా సికింద్రాబాద్కు వెళ్తాయని ఆయన తెలిపారు. అనంతరం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ అందించే సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో 24 మంది లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. వీటితో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పొలం లేదా? ఏమీ లేదు. ఎక్కడికి ఇచ్చారు? ఒక సాంగ్
ఇప్పుడు మీకు మర్చిపోకండి ఈ డబ్బులని వీటిని ఏం చేస్తున్నావు? 1,00,000 రూపాయలకు ఫ్రీ ఇప్పుడు. కేసీఆర్ గారు మరి ఇంత గొప్పగా మన ఇంటికి చెక్కు అందించాడు కదా కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని మేము దరఖాస్తు పెడితే మంజూరు చేయించినాం. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లపర్తిలోని శ్రీ సత్యసాయి గ్రామర్ స్కూల్లో అభినందన్ ది కల్చరల్ ఫెస్ట్ 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య హాజరయ్యారు. విద్యార్థులు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెచ్చుకోవడం కంటే ఇఫ్ యు కీప్ ఆన్ థింకింగ్ లాటరలీ, ఇవాళ రేపు రాబోయే రోజులు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రోబోటిక్స్ వస్తుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతుంది. తన సొంత గడ్డపై ఆత్మీయుల మధ్య జరిగే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళల టెన్నిస్లో చెరగని ముద్ర వేసిన సానియా దుబాయ్ టెన్నిస్ టోర్నీతో కెరియర్కు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల క్రితమే టెన్నిస్ సాధన చేసిన ఎల్బీ స్టేడియంలో తన ఆఖరి మ్యాచ్ ఆడనుంది సానియా మిర్జా. సానియా ఫేర్వెల్ మ్యాచ్ చూసేందుకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి సమీపంలో జరుగుతున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ 1 పైప్ లైన్ ను మండలి చైర్మన్ ఎండీ దానకిషోర్ పరిశీలించారు. రైల్వే లైన్ కారణంగా పైప్ లైన్ కు బైపాసింగ్, బ్రిడ్జ్ పాసింగ్ ను చేపట్టారు. 48 గంటల్లో పైప్ లైన్ బైపాసింగ్ పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు పైప్ లైన్ మరమ్మతులతో జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. దీంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశించారు. నిర్మల్ జిల్లా బైన్సాలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక మండపాన్ని అలంకరించి శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకి పల్లకి శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణాన్ని తిలకించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బాలీవుడ్ టాకీస్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.